పత్తి వేసి సుమారు మే నెల 30 తారీఖు వేసినాం అనమాట. ఆ టైంలోనే పత్తి విత్తనాలతో సహా ఈ పచ్చికాయ పండు వేసినాం, కలంగడ పండు అనమాట మన భాషలో చెప్పాలంటే. ఫైనల్గా ఈ సైజుకి అయితే దిగింది, ఇది ఈ సైజుకి అయితే దిగిందనమాట. ఒకటే దిగింది, దీనికి ఇంకేవి రాలేదు. ఇట్లా ఈ సైజు దిగిన తర్వాత తీసుకుని పోవడం మంచిది. వర్షం పడింది కదా, పెద్దగా ఎవరు చూడలేదు దీన్ని. మిగతా టైంలోనైతే ఖచ్చితంగా దీన్ని తీసుకుపోతారు. ఎవరి చేతిలో పడే కన్నా మన చేనులో పడింది మనం తీసుకుపోతేనే బాగుంటుంది. చూశారు కదా ఏమాత్రం సైజులో ఉందో. మా దగ్గర 2 kgs ఉంటుంది. ఇది ఎర్రగా ఉంటుందో లేదో చూడాలి, ఎందుకంటే తెంపింది ఇక్కడే అనమాట. రస్ ఉండేది ఇదే గెనము, అక్కడే తీగ. చూస్తే రస్ పడితే పోయే వాళ్ళంతా తెంపుకొని పోతారు. అందుకే ముందే ఎవరి చేత పడుకుంటే మనమే తెంపుకొని పోవడం మంచిది. అలాగే ఎర్ర కాకుంటే పక్కన పసులను తింటాయి, లేదా ఎర్రగైతే మనమే తింటాం. ఓకే గ్యాస్ ఉంటా. దీన్ని ఎర్రగైంది లేదో చూపిస్తాను. పర్లేదు, ఒక రకంగా ఎర్రగైంది. ఇంకొక 3-4 days ఉంటే పూర్తి ఎర్రగవుతుంది. చూద్దాం, తిని చూద్దాం. తీయ ఉంది.